పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ పేరు కొన్ని రోజుల క్రితం కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకే తెలుసు. కానీ తాను ఒకే ఒక్క మాటతోటి తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ట్రెండింగ్ ట్రెండింగ్ సెట్ చేసినటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరెవరైతే పోటీ చేస్తా ఉన్నారో అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను అనేటటువంటి ఒకే ఒక మాటతోటి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎవరు పొంగులేటి అని మాట్లాడుకునే దగ్గర నుంచి వెళ్ళి గూగుల్లో కూడా ఆయన ఫోటో కోసం సెర్చ్ చేసినటువంటి సందర్భాలు మనకి కనబడతా ఉన్నాయి. మరి ఎందుకు ఆ మాట అన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి? ఆ మాట దేనికోసం అనాల్సి వచ్చింది అనే అంశాన్ని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఇక బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి అతి సన్నిహితంగా మొదట్లో 2018 కంటే ముందు అతి సన్నిహితంగా మెలిగినటువంటి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి అదే గులాబీ బాస్ నేతకు సవాల్ విసిరినటువంటి సందర్భం 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో మరి మనకు కనపడింది. సో ఏం జరిగింది, ఎందుకు ఆయన ఆ మాట అనాల్సి వచ్చింది అనేది ఒకసారి లోతుగా విశ్లేషణ చేసుకుంటే మాత్రానికి 2014లో ఆయన ఎంపీగా ఉన్నాడు. ఖమ్మం ఎంపీగా సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2014లో పొంగులేటి గారు మరి అక్కడి నుంచి వెళ్ళి ఎంపీగా 2014లో ఎంపీగా ఉన్నారు. సిట్టింగ్ ఎంపీగా వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిర్రు. తర్వాత ఇక 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన క్రమంలో 2018 ఈ గ్యాప్ లో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ని పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన పార్టీలోకి పోయిండు. అయినా సరే ఆయన సిట్టింగ్ స్థానాన్ని కాదనుకొని అక్కడ నామా నాగేశ్వరరావు గారికి ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయించారు. 2018లో టికెట్ కేటాయించడంతో పాటు మరి ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం గెలిచిన తర్వాత మీకు 100కి 100% మరి రాజ్యసభ ఎంపీ ఏదైతే ఉన్నదో దానికి అవకాశం కల్పిస్తామని చెప్పేసి అక్కడ ఎంపీ సీట్ ఇవ్వకుండా మరి ఆయన కొంచెం దూరంగా పెట్టినటువంటి మాత్రం వాస్తవం. మరి 2014లో ఈ కేసీఆర్ ఎక్కడున్నారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏడున్నదో పక్కగా పెడితే తాను సొంతగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో మంది మ్యాక్సిమం సీనన్న అంటే తెలవనటువంటి వ్యక్తి ఆ జిల్లాలో లేడు. ఏ కార్యం జరిగినా, చిన్న పెళ్లిళ్ళు జరిగినా, ఫంక్షన్లు జరిగినా, చావులు జరిగినా, ఎలాంటి కార్యక్రమం జరిగినా సరే 100కి 100% అక్కడికి పొంగులేటి సీనన్న వెళ్తాడు. తాను ఇక ఆర్థిక సాయం చేయనటువంటి ఊరు లేదు, ఆయన ఫోటో లేనటువంటి ఇల్లు లేదు అనేటటువంటి స్థాయికి ఆయన ఎదిగిండు, సొంతగా ఎదిగిండు. ఎవరు ఎటువంటి మరిగా సపోర్ట్ ఇవ్వకపోయినా సరే ఆయన ఎదిగినటువంటి నేత. ఆయనతో పాటు ఆయన ఎంపీగా గెలవడంతో పాటు 2014లో 3 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి గెలిపించుకోవడంతో పాటు మరి అక్కడ ఏదైతే పొత్తుగా పోటీ చేసినటువంటి భద్రాచలం స్థానం కూడా ఆయన ఖాతాలోనే. మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఆ కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పొత్తులో వైఎస్ఆర్సీపీ పొత్తులో భాగంగా అక్కడ గెలవటం కూడా జరిగింది. అంటే దాదాపుగా 4 స్థానాలు గెలుచుకొని మహానేతగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఎదిగినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి కేసీఆర్ని ఆయన వెంట ఉంటానని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే ఆయనకి సిట్టింగ్ ఎంపీ స్థానం ఇవ్వకపోగా, ఆయనకి రాజ్యసభ సీట్ ఏదైతే ఇస్తామన్నారో అది కూడా ఇవ్వకపోగా ఆయన్ని కొద్దిగా పార్టీలో మరి వెనక ఉంచినటువంటి సందర్భం మనకు కనిపించింది. 100కి 100% అది నిజమనే చెప్పాలి. మరి అంత కీలక నేతగా ఎదిగినటువంటి వ్యక్తి, ఎంతో మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి వ్యక్తి, ఎంతో మంది పేద ప్రజల ఆదరాభిమానాలు కనుగొన్నటువంటి వ్యక్తికి ఎందుకు ఎంపీ సీట్ ఇవ్వలేకపోయారు, ఎందుకు మరి ఆయనకి రాజ్యసభ ఇవ్వలేకపోయారు అనేది పెద్ద సర్వత్రా చర్చ జరిగింది. అయినా కూడా చివరి నిమిషం వరకు కూడా మరి నేను పార్టీలోనే ఉంటాను, కేటీఆర్ తర్వాత మరి ఇక కేసీఆర్ నాయకత్వంలో కొనసాగుతా అని చెప్పినప్పటికీ కూడా ఇంకా ఆయన అణిచివేతకి ఏదైతే ఉందో అణిచివేతకి గురి అయినటువంటి సందర్భం
మరిగా అధికారం ఉన్నది, మేము ఏం చేసినా చెప్పినా నడుతుంది, మేం చెప్పినట్టే వినాలే, మేం చెప్పినట్టే వినాలే, మేం చేసినట్టే వినాలి అని చెప్పేసేసి మరిగా ఆయన అణిచివేతకి గురిగా అయిపోయి ఎటువంటి మరి తోచని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీలోకి 2023 కంటే ఎన్నికల కంటే ముందు దాదాపుగా ఒక 10 నెలల నుంచి సంవత్సరం ముందులోనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చుడుతోటే వచ్చే రోజే ఒకే మాట చెప్పిండు, నాకు ఇక అణచివేతకి గురైన ఇంకా నేను ఈ పార్టీలో ఉండలేను, నా ఎమ్మెల్యేలను నా ఎంపీ స్థానాన్ని ఇవన్నీ కూడా కూడగలుపుకొని నా వేలాది మంది కార్యకర్తలతోటి నాయకులతోటి నేను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కలిగించలేదు. ఎంతో మంది మా నాయకులంతా కూడా వద్దన్నా మనం వేరే పార్టీకి పోదామన్నా కూడా ఇప్పటితో ఓపికతో ఉన్నా కానీ ఇంకా ఉండే పరిస్థితి లేదు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరిండు. ఒక్కనంటే ఒక్కలను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వడంతో పాటు ఇక మనం చూసుకున్నట్టయితే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2018లో టికెట్ ఇవ్వకపోగా ఆయన్ని కొంత అణచివేతకు గురి చేయాలని మరి ఏదైతే ఉన్న పార్టీలోనే గోతులు దవ్విర్రో ఆయన కావాలని చెప్పేసి కూడా మరి అక్కడ కొంతమందిని పార్టీ ఎమ్మెల్యేలను ఓడిపోవడానికి కూడా కృషి చేసిండు అనేది కూడా ఒక మాట ఉన్నది. అంటే ఆయనకి సీటు ఇవ్వకపోయినా ఆయన ప్రభావం అక్కడ ఎంతగా కనిపించిందో మనకు ఒకసారి అర్థమవుతా ఉన్నది. ఆయన ప్రభావం ఎంతగానో కనిపించిందో అక్కడేమో అన్నారు ఆయన ఆయనకి అక్కడ ఎమ్మెల్యేలు సొంత పార్టీ వాళ్ళే ఓడిపోవడానికి కారణం మా పార్టీ వాళ్ళే అని కేసీఆర్ ఒకసారి చెప్పకనే చెప్పిండు. 2018 ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన అంశం మీద కేసీఆర్ కూడా మా పార్టీ వాళ్ళని మాట్లాడినట్టే మరి పొంగిలేటిది ఏ స్థాయిలో అక్కడ పనిచేస్తా ఉందో మనం చూసుకోవచ్చు. ఇక ప్రధానంగా పొంగిలేటి గారు వాస్తవంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్నా అనగానే పలికేటటువంటి వ్యక్తి మా సీనన్న అని కూడా చాలా మంది చెప్తా ఉంటారు. ఎంతో మందికి ఆర్థిక సహాయాలు, ఆరోగ్యం బాగలేకపోయినా ఏ కార్యక్రమం అయినా సరే వెళ్తాడు, అండగా నిలబడతాడు పొంగిలేటి సీనన్న అనేటువంటి అంశం అక్కడ ఉన్నది. ఒకే ఒక మాటతోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హల్చల్ అయిండు. ఇక అనుకున్నది అనుకున్నట్టుగానే కేసీఆర్కి సవాల్ ఏదైతే విసిరిండో ఇగో దానికి తగ్గట్టుగానే అక్కడ దాదాపుగా ఉన్నటువంటి 10 స్థానాలను 9 స్థానాలలో కూడా ఒక్క బీఆర్ఎస్ పార్టీ కూడా ఎమ్మెల్యే గెలవకుండా ఆయన ప్రభావితం ఏ రకంగా చేసిండు అనంటే మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన పట్టు ఏ రకంగా ఉన్నది, ఆయన మాటే శాసనంగా నడిచిందా లేదా అనేది క్లియర్గా మనకి ఎంతో మంది నాయకులు చెప్తారు, మాటలు చెప్తారు, ముచ్చట్లు చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు. నో వే, ఏది చెప్పిండో అది 100కి 100% చేసి చూపించిండు. స్వల్ప మెజారిటీ తోటి భద్రాచలం నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ లోకి స్వల్ప తేడాతోటి దాదాపుగా ఒక 3000 ఓట్ల తేడాతోటి మాత్రానికి అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ మరి ఓడిపోవడం జరిగింది. 2-3 నెలలు తిరగకతోలే ఆ యొక్క సీట్ను కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వేసేసి 10 అంటే 10 స్థానాలు 10/10 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి అక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చి పెట్టిండు. అంటే ఏ రేంజ్లో ఆయన శాసిస్తా ఉన్నాడో, అంటే ఏ రేంజ్లో ప్రజలు ఆయనని అక్కడ ఆదరిస్తా ఉన్నారో ఆయన మాటే శాసనంగా నడిచిందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. ఇక రైట్, అనుకున్నది అనుకున్నట్టుగానే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి చేసిండు అనేది 2023 నవంబర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత క్లియర్గా రాష్ట్రం అంతటా కూడా చక్కర్లు కొట్టినటువంటి వార్త. సవాల్ 100కి 100% సవాల్ విసిరిండు అనేటటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే రైట్, ఇప్పుడు ప్రస్తుతం మనం జూన్ చివరిలో ఉన్నాం. 2024 జూన్ చివరిలో ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఎమ్మెల్యేలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇక మొత్తం కూడా మ్యాక్సిమం ఖాళీ అయిపోతా ఉన్నది. ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం చూసుకున్నట్టయితే దానం నాగేందర్, అక్కడ పోతే పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, ఇగో తాజాగా నిన్ననే సంజయ్ కుమార్, వీళ్ళంతా కూడా పార్టీలు మారుతా ఉన్నారు. కేసీఆర్కి ఏమి అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటే హుటాహుటిన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రండి ఒకసారి మాట్లాడాలని చెప్పి వాళ్ళని సముదాయించి ధైర్యం చెప్పేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంటే ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గురించి మాత్రానికి కేసీఆర్ ఆలోచన చేస్తూ ఉన్నాడు. పార్టీ ఎక్కడి నుంచి వెళ్ళి పతనమైనది, ఎవరి దగ్గర నుంచి వెళ్ళి పతనమైనది, ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఏ నాయకుల్ని మనం పోగొట్టుకున్నాం, పోగొట్టుకోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం వచ్చింది,
ఏ జిల్లాలలో మనం క్లీన్ స్విప్ గా సీట్లు ఓడిపోయినాం, మనకెక్కడా ఎమ్మెల్యే లేడు అని ఒకసారి సుదీర్ఘంగా ఆలోచన చేసుకుంటే మాత్రం దానితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరి ఎవరు ప్రభావితం చేస్తా ఉన్నారు, ఎవరి ద్వారాగా కాంగ్రెస్ పార్టీలోకి మన ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు, ఎవరు ఏ జిల్లాలో ప్రభావితం చేసిరని రాష్ట్ర ఇక కేసీఆర్ పొంగులేటి గురించి వెళ్ళి ఆలోచిస్తా ఉన్నాడు ప్రస్తుతం. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు పోవడానికి కారణం ఎవరు, ఖమ్మం జిల్లాలో మరి ప్రధానంగా ఏ జిల్లాలో మనకి పూర్తిగా పట్టు లేకుండా పోయింది, ఎవరి వల్ల అయిందనంటే మాత్రానికి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి యాదికొస్తా ఉన్నాడు. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏదైతే మనకి మరి అక్కడ ఫేవర్గా ఉండదు, ఏ జిల్లా అయితే మనకు అనుకూలంగా లేదో అక్కడ నాయకుడినే మనం పోగొట్టుకున్నాం, మనం చేసింది మొత్తం కూడా కరెక్ట్ కాదు అనేది పొంగులేటి 100కి 100% కేసీఆర్కి తెలిసొచ్చేటటువంటి అణిచివేతకు గురైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రానికి తాను ఏదైతే అనుకున్నాడో అది 100కి 100% చేసి చూపించిండు. ఈరోజు స్టిల్ కేసీఆర్ పొంగులేటి గురించి మాత్రానికి తరచూ ఆలోచించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇక మనం చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన శాసించేసేటటువంటి స్థాయిలో నెంబర్ 2 పొజిషన్లో మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారనేది 100కి 100% వాస్తవం. మరి ఆయన రెవెన్యూ శాఖ మంత్రులుగా, తర్వాత సమాచార మంత్రిగా ఆయనకి చాలా మంచి బాధ్యతలు కూడా ఇచ్చింది ప్రభుత్వం. శాసించే స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అణిచివేతకు 2014 తన సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ను 2018లో ఇవ్వకపోయినా, తాను ఉన్న పార్టీయే తనను ఇబ్బందులు పెట్టినా, ఆయన అవకాశం కోసం, ఆయన టైం కోసం, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా నాకు కూడా ఒకరోజు ఒక టైం వస్తుందని చెప్పి 100కి 100% నేను నిరూపించుకోగలను, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా నా వెనక ఉన్నారు అనేటువంటి ఒకే ఒక ధైర్యంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అడిగేసిండు. మరి నాటే జోక్, కేసీఆర్ అంటే 2018లో 2014 నుంచి దాదాపుగా 2023 అంటే మామూలు విషయం కాదు, ఎవరు ఎదిరించలేనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అంతా కూడా కేసీఆర్తో ఒక మాట మాట్లాడాలంటే భయపడేటటువంటి స్థాయి ఉండేది. అలాంటిది అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏకంగా కేసీఆర్ని ఎదిరించి ఇగో ఒక్కటంటే ఒక్కటి కూడా గేట్ తాకనివ్వనని చెప్పి ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటుకి 100కి 100% ఆయన మార్క్ కనపడతా ఉన్నది, పొంగులేటి మార్క్ కనపడతా ఉన్నది. 2 తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా పొంగులేటి వైపు చూసేటట్టు చేసిండు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా 100కి 100% వాస్తవాలు. ఎందుకంటే రాజకీయాలు అనేది మన వెనక నుంచి మన వెనకనే గోతులు దవ్వుకుంటా ఉంటారు. ఒక్క నియోజకవర్గం గెలవాలంటేనే ఎంతో ఇబ్బందిగా మారేటటువంటి పరిస్థితి నుంచి 10కి 10 స్థానాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా నెంబర్ 2 పొజిషన్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. కేసీఆర్ మాత్రానికి మరి ఇలా పార్టీ పతనం అయిపోతా ఉన్నది. అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసేటటువంటి కార్యక్రమం కూడా జరిగేటటువంటి క్రమంలో మనం ఎక్కడి నుంచి అయితే పడిపోయినాం, ఏడబడిపోయినాం అనేది మొత్తం విశ్లేషణ చేసేటటువంటి క్రమంలో మాత్రానికి తన ప్రతి పేజీలో, ప్రతిరోజు ఆలోచనలో, మరి ఆయన బుక్లో, ఆయన డిక్షనరీలో మాత్రానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది పదే పదే కనపడతా ఉంది అనేది మాత్రానికి 100కి 100% వాస్తవం. ఎందుకనంటే అది ఎవరైనా అవ్వచ్చుగాక, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ డౌన్ అయిపోతా ఉంది అంటే మనం ఎక్కడి నుంచి డౌన్ అయినామనే విశ్లేషణ మొదలు పెడతారు. ఆ పార్టీ అధినేత ఏ నాయకుడిని కోల్పోయినాం, ఏ నాయకుడిని కోల్పోతే మరి మన పార్టీ పతనం అయిపోయింది అనేది స్టార్ట్ చేస్తే మాత్రం ఇగో కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేటటువంటి పేరైతే వినపడతా ఉన్నది. పొంగులేటిని తక్కువ అంచనా వేసి 100కి 100% కేసీఆర్ దెబ్బతిన్నాడు. మరి ప్రస్తుతం పొంగులేటిని కేసీఆర్ తలుచుకుంటా ఉన్నాడు. కొంతమంది కీలకమైనటువంటి నాయకులను, కీలకమైనటువంటి వ్యక్తులను, ఆ జిల్లాకే దిశానిర్దేశం డిసైడ్ చేసేటటువంటి వ్యక్తులను మరి పట్టించుకోకపోతే, అధికారం ఉందని చెప్పేసేసి ప్రలోభాలకి గురి చేసి, అణచివేతకి గురి చేస్తే ఇంకో ఇలా రివర్స్ అయిపోయి ఒక స్థాయిలో, ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎదిగి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలకి తెలుసు ఒక పరిపాలన అనేది మాత్రానికి ప్రభుత్వానికి కూడా తన వంతు సలహాలిస్తూ ఆయన ముందుకు నడిపిస్తా ఉన్నాడు. ఏది ఏమైనా కానీ రైట్, ప్రభుత్వం నడిపించవచ్చు, ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటుంది.
ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వంలో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. ప్రభుత్వం ఫెయిల్ అయిపోతా ఉన్నది. 100% ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రానికి తన మార్క్ ఏంటో ప్రధానంగా రాష్ట్ర ప్రజలతో పాటు ఇగో కేసీఆర్కి మాత్రం తెలిసి వచ్చేలాగా చేసిండు అనేది మాత్రం 100% మరి ఖచ్చితం. ఏదేమైనా కానీ అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజానికానికి రైట్ పొంగులేటి తన సత్తా చాటిండు. కేసీఆర్కి మాత్రం పదే పదే గుర్తొచ్చేలాగా చేసిండు అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా చర్చించుకుంటున్న సందర్భం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి మనం చూస్తా ఉన్నాం.